హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మనము ఎఫినిటీ బై క్యాన్వాని యూజ్ చేసి థంబ్‌నెయిల్ అయితే డిజైన్ అయితే చేయబోతున్నాము. దాంతో పాటు ఇందులో ఏమేం టూల్స్ యూజ్ చేసినా అనేది మీకొచ్చేసి క్లియర్‌గా నేనొచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాననమాట. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసేసేయండి. ఇంకా వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో నేనొచ్చేసి ఇలా ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ అండ్ ఇంకా వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా! దాని గురించి నేను ట్యుటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాననమాట. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నేను ఎఫ్‌నెట్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఇందులో ఫైల్స్ అన్ని లోడ్ అయితే చేసుకుందాం. సో ఫైల్స్‌లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా! ఓపెన్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ ఫైల్స్ అనమాట నేను యూజ్ చేసేటివి వీడియోలో. ఈ 3 ఫైల్స్‌ని నేను వచ్చేసి ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను డైరెక్ట్‌గా. మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. నేనొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఆల్రెడీ సైజ్ ఏదైతే ఉంటుందో మనకి థంబ్‌నెయిల్ సైజ్ అదైతే సెట్ అయితే చేసేసాను. అండ్ ఇవి వచ్చేసి నేను యూజ్ చేసేటివి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫోటోనైతే ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. దానికోసం నేను ఫస్ట్ ఈ ఫోటోని కట్ అయితే చేసుకోవాలి. కట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ సెలక్షన్ టూల్ అయితే ఉంటుంది. సెలక్షన్ బ్రష్ అని ఉంది కదా! ఇదైతే తీసుకొని ఇలా సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఇమేజ్ అంతా. ఫ్రెండ్స్ ఇలా అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. బయటికైతే వెళ్ళిపోయినది మనం ఎలా పర్ఫెక్ట్‌గా సెట్ చేయాలంటే జస్ట్ మనం వచ్చేసి ఆల్ట్ క్లిక్ చేసి కీబోర్డ్‌లో ఇలా అన్నట్లయితే మనకైతే సెట్ అయితే అయిపోతుంది గైస్ చూస్తున్నారా? ఇలా. మనం వచ్చేసి ఫోటోషాప్‌లో హెయిర్ పర్ఫెక్ట్‌గా కట్ అయిందో లేదో చెక్ చేయడానికి రిఫైన్ హెయిర్ అయితే యూజ్ చేస్తాం కదా! సేమ్ ఇందులో కూడా అలానే అనమాట. మనకి ఇక్కడ రిఫైన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా! దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు మ్యాటీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జస్ట్ మీ హెయిర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా సెలెక్ట్ అయితే చేయండి. మనకొచ్చేసి పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకొచ్చేసి కావాలంటే మీరు బార్డర్ విడ్త్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ స్మూత్‌నెస్, ఫెదర్ ఇవన్నీ మీరొచ్చేసి మీ ఫోటోకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో, పర్ఫెక్ట్‌గా అయితే కట్ అయితే అయింది. నేనొచ్చేసి అప్లై మీద సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో, సెలెక్ట్ చేయంగానే మనకొచ్చేసి ఇలా అయితే వస్తుందనమాట. దాని తర్వాత మీరు ఇక్కడ సైడ్‌కి చూస్తున్నారా ఇది లేయర్స్ ప్యానెల్ అనమాట. మనకి ఫోటోషాప్‌లో ఎలా ఉండేదో అలాగే ఇక్కడ కూడా లేయర్స్ ప్యానెల్ అయితే ఉంది. ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా! మాస్క్ లేయర్ దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. సో, సింపుల్‌గా మనకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే కట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ డి అయితే క్లిక్ అయితే చేయండి కీబోర్డ్‌లో. మీకొచ్చేసి ఏదైతే పార్ట్ సెలెక్ట్ అయిందో అదైతే డీసెలెక్ట్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ మనం వచ్చేసి ఈ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ లేయర్‌లోకి తీసుకొని రావాలి. సో, మనం ఫోటోషాప్‌లో జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తుంటాం కదా! ఇక్కడైతే అలా వర్క్ అయితే అవ్వదనమాట. ఫస్ట్ మనం సెలక్షన్ టూల్ అయితే తీసుకుందాం. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ సి కాపీ చేసుకోవాలి. అండ్ ఈ లేయర్‌లోకి వచ్చిన తర్వాత మనం కంట్రోల్ వి అయితే ప్రెస్ అయితే చేయాలి. సో, కాపీ పేస్ట్ చేసుకోవాలనమాట మనం. అండ్ మనము సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా! దీన్ని పట్టుకొని పైకి కిందికి అంటే మనకొచ్చేసి సైజెస్ అయితే అడ్జస్ట్‌మెంట్స్ అయితే అవుతాయన్నమాట. అండ్ మళ్ళీ నార్మల్‌గా మనము మూవ్ టూల్‌లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. షార్ట్‌కట్ వచ్చేసి వి అన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ అయితే చేయాలి. సో దట్ మనకు బ్యాక్‌గ్రౌండ్ సెపరేట్‌గా కనపడాలి. ఇమేజ్ సెపరేట్‌గా అయితే కనపడాలన్నమాట. ఇప్పుడు చూడండి 2 మిక్స్ అయిపోయినట్టు కనపడుతున్నాయి. సో, నేనేం చేస్తున్నానంటే బ్యాక్‌గ్రౌండ్ లేయర్‌ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ లేయర్స్ ప్యానెల్‌లో నేనొచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! అడ్జస్ట్‌మెంట్స్. అడ్జస్ట్‌మెంట్స్‌లోకి అయితే వెళ్ళి ఇక్కడ హెచ్ఎస్ఎల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్నైతే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. మనకొచ్చేసి ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సాచురేషన్ ఏదుందో దీన్ని కంప్లీట్‌గా నేనొచ్చేసి లాస్ట్‌కి వరకైతే డ్రాగ్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కింద చేంజ్ అయితే చేయడానికి. సో, నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ లూమినస్ షిఫ్ట్ అని ఉంది కదా! దీన్నొచ్చేసి కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. లైక్ ఒక 20 అయితే అలా అయితే పెట్టుకుందాం. సో, మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోండి. సో, నాకైతే పర్ఫెక్ట్‌గా అయితే అనిపిస్తుంది. క్లోజ్ అయితే చేస్తున్నాను. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇమేజ్ పక్కన ఇక్కడ ఒక లైన్ లాగా అయితే కనపడుతుంది. సెలక్షన్‌లో మనకి అలానే వచ్చినట్టు ఉంటుంది. దాన్నైతే మనం ఎరేజ్ అయితే చేద్దాం. దానికోసం నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ లేయర్‌ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ క్లిక్ చేస్తున్నాను అనమాట షార్ట్‌కట్ ఎరేజర్‌కి. అండ్ దీన్ని రిమూవ్ అయితే చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా ఇది అవసరం లేదు కొంచెం పాటు దీన్ని కూడా రిమూవ్ అయితే చేద్దాం. దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మీదనే సెలెక్ట్ అయితే చేసుకొని మళ్ళీ అడ్జస్ట్‌మెంట్స్‌లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ లెవెల్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో, లెవెల్స్‌లో నేనేం చేస్తున్నానంటే బ్లాక్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. ఓకే. అండ్ వైట్ లెవెల్స్ కొంచెం తగ్గిస్తున్నా. సో, ఈ బ్లాక్ లెవెల్స్ ఏదైతే మనం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ గామా కూడా మనం వచ్చేసి అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవాలి. సో దట్ మనకొచ్చేసి అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇక్కడ కొంచెం నీట్‌గా అయితే కనిపిస్తుందనమాట. సో, అంతా సెట్ అయితే చేసేసుకున్నాను. క్లోజ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఒక గ్రేడియంట్ అయితే క్రియేట్ అయితే చేద్దాం. దానికోసం నేనేం చేస్తున్నానంటే గ్రేడియంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది గ్రేడియంట్. ఆ గ్రేడియంట్ అప్లై చేయడానికి నేనేం చేస్తున్నానంటే ఒక ఎంప్టీ లేయర్ అయితే వేసుకుంటాను. ఎంప్టీ లేయర్ మనకొచ్చేసి లేయర్ ప్యానెల్‌లో ఇక్కడైతే ఉంటుందనమాట. దీని మీద క్లిక్ చేయగానే మనకొచ్చేసి పిక్సెల్స్ అనేది ఫార్మ్ అయితే అవుతుందన్నమాట ఎంప్టీ లేయర్. గ్రేడియంట్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనకు టైప్స్ కూడా ఉంటాయి. మీకు ఎలాంటి టైప్ కావాలనుకుంటున్నారో మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, నేనొచ్చేసి రేడియల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. నేనొచ్చేసి దీన్ని సెంటర్‌కి అయితే ప్లేస్ చేసుకుంటాను ఫస్ట్. సో, ఇలా అయితే ప్లేస్ అయితే చేసుకున్నా. అండ్ దాని తర్వాత ఇటు సైడ్‌కి ఇలా స్ట్రెయిట్‌గా. సో, నెక్స్ట్ ఏం చేస్తున్నా దీన్ని మనం అడ్జస్ట్‌మెంట్ అయితే చేద్దాం. దానికోసం ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేస్తున్నానన్నమాట. ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో దీన్నైతే సెలెక్ట్ అయితే చేసి
అండ్ దీన్ని కంప్లీట్‌గా నేను బ్లాక్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత రివర్స్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో, మనకొచ్చేసి బ్లాక్ మొత్తం ఔట్ సైడ్ అయితే వస్తుంది. అండ్ మధ్యలో మనకైతే వైట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ పార్ట్ ఏదైతే ఉందో దీన్నైతే సెలెక్ట్ అయితే చేసుకొని దీని ఒపాసిటీ ఉంటుంది కదా! దీన్ని మొత్తం అయితే తగ్గించేద్దాం. మనకైతే ఇలా అయితే వస్తుంది. సో, ఇలా చేసినట్టయితే గైస్ ఇక్కడ చూడండి మనకు కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బ్లెండింగ్ మోడ్‌ని నేను వచ్చేసి మల్టిప్లై కిందకైతే చేంజ్ అయితే చేస్తున్నాను. అండ్ కొంచెం డార్క్‌గా అయితే ఎక్కువైతే అనిపిస్తుంది. నేనేం చేస్తున్నా అంటే ఒపాసిటీ ఉంది కదా! ఒపాసిటీని కొంచెం తగ్గించుకుంటున్నాను. లైక్ ఒక 75% అలా అయితే పెట్టుకుందాం. ఓకే. మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి సింపుల్‌గా ఏం చేద్దామంటే మళ్ళీ నేను వచ్చేసి అడ్జస్ట్‌మెంట్స్ లేయర్‌లోకి అయితే వెళ్తున్నాను. ఒక లెవెల్ లేయర్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. సో, ఇంకా మనం వచ్చేసి ఇమేజ్ బాగా సెట్ కావడానికి బ్యాక్‌గ్రౌండ్‌తో నేను వచ్చేసి బ్లాక్‌ని కొంచెం అయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. అండ్ వైట్ లెవెల్‌ని కొంచెం తగ్గిస్తున్నాను. సో, గైస్ ఇప్పుడు వచ్చేసి ఈ లెవెల్స్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని మనం వచ్చేసి ఇమేజ్‌తో ఎలా క్లిప్పింగ్ చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇమేజ్ మీదకి మనకొచ్చేసి ఆ క్లిప్పింగ్ మాస్క్ అయితే క్రియేట్ అయితే అయిపోతుందన్నమాట. ఆ క్లిప్పింగ్ మాస్క్ మనకు అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆర్ మార్క్ కనపడుతుంది కదా! దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకైతే చూపిస్తుంది. అండ్ మన ఇమేజ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో, ఇక్కడ నుంచి మనకైతే మెయిన్ టాస్క్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది గైస్. ఆ ఎలిమెంట్స్ మనం వచ్చేసి ఫాంట్స్ అన్ని రెడీ అయితే చేయడం. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లోగో అయితే తీసుకొని అయితే వచ్చేద్దాం. సో, లోగో నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కంట్రోల్ సి అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. అండ్ మన బ్యాక్‌గ్రౌండ్ లేయర్ మీద కంట్రోల్ వి అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. సో, ఇక్కడైతే వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి గైస్ చూస్తున్నారా మనకొచ్చేసి ఈ క్లిప్పింగ్ మాస్క్ లోపల క్రియేట్ అయింది. సో, అందుకే మనకొచ్చేసి ఇమేజ్ లోపలైతే చూపిస్తుంది. మనకు కానీ ఇమేజ్ బయటకైతే రావాలి కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ చూస్తున్నారా ఈ క్లిప్పింగ్ మాస్క్ లోపలొచ్చింది. సింపుల్‌గా ఇలా పట్టుకొని పైకైతే డ్రాప్ అయితే చేస్తున్నాను. సో, మనకొచ్చేసి బయటికైతే వచ్చేసింది. అండ్ సైజ్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా కార్నర్స్ నుంచి మనమైతే సైజెస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో, దీని కలర్ కూడా ఇంక్రీజ్ చేయడానికి నేనేం చేస్తున్నాను అంటే షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ ఎం అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. కర్వ్ లేయర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సేమ్ లైక్ మన ఫోటోషాప్. సో, కొంచెం డార్క్‌గా అయితే చేద్దాం. ఓకే. ఇక్కడి వరకైతే ఓకే. బావుంది. క్లోజ్ అయితే చేస్తున్నాను. దీన్ని నేను క్లిప్పింగ్ మాస్క్ కిందకిలాగా యాడ్ అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ లోగోకి కొంచెం ఎఫెక్టివ్‌గా కనపడడానికి దీని మీద ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానెల్ కనపడుతుంది కదా! దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఎంబోస్ ఎఫెక్ట్ దీని మీద సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు చైన్ లాగా కనపడుతుంది గైస్ చూస్తున్నారా? ఇక్కడ చూడండి ఎఫెక్ట్ ఎలా కనపడుతుందో ఆటోమేటిక్‌గా మనకొచ్చేసి అప్లై అయిపోతుందన్నమాట చుట్టుపక్కల మొత్తం. సో, మనకు అలా పర్ఫెక్ట్‌గా అయితే అనిపిస్తుంది. నేనేం చేస్తున్నా అంటే ఈ చైన్ లాగా ఉండేదాన్ని క్లిక్ అయితే చేస్తున్నాను. అప్పుడు మనకొచ్చేసి డెప్త్ కూడా మనము మాన్యువల్‌గా కంట్రోల్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి నేను దీన్నైతే ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ డెప్త్ మనకి ఎంత కావాలనేది కూడా చూసుకొని సెట్ అయితే చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను ఏమేమి అడ్జస్ట్‌మెంట్ చేస్తానో ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. మనకొచ్చేసి ఇలా అయితే చూపిస్తున్నాను. సో, కొంచెం పాపప్ అయినట్టు మనకైతే కనపడుతుంది. అండ్ గైస్ నేను వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు వచ్చేసి ప్రాక్టీస్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు తీసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం దీని మీదకి ఇంకో లోగో ఉంది కదా! ఫోటోషాప్ లోగో దాన్ని అయితే తీసుకొని అయితే వద్దాం. ఈ ఫోటోషాప్ లోగో వచ్చేసి నేను జెమినీ యూజ్ చేసి క్రియేట్ అయితే చేసుకున్నాను. సో, దీన్ని కూడా నేను ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో, లోగో అయితే వచ్చేసింది. అడ్జస్ట్మెంట్స్ అయితే చేద్దాం సైజెస్. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఒక లీనియర్ గ్రేడియంట్ అయితే అప్లై అయితే చేద్దాం. మనకొచ్చేసి ఈ పార్ట్ అంతా బ్లాక్ అయితే అవ్వాలి. పైనంతా వైట్ అయితే రావాలన్నమాట. సో, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక న్యూ లేయర్‌ని అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ గ్రేడియంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇలా అప్లై చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్తున్నాను. దీన్ని ఫస్ట్ రివర్స్ అయితే చేద్దాం. ఎందుకంటే మనకొచ్చేసి కింద బ్లాక్ ఉండాలి. పైన వైట్ అయితే ఉండాలి. సో, రివర్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి వైట్ మీద సెలెక్ట్ అయితే చేసి ఒపాసిటీ ఏముందో దాన్ని మొత్తం నేనైతే తగ్గించేస్తున్నాను. సో, అప్పుడు మన కింద బ్లాక్ అయితే వస్తుంది. పైన వైట్‌గా అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే బ్లెండింగ్ మోడ్ ఉంటుంది కదా! దీన్ని బ్లెండింగ్ మోడ్‌ని నేను వచ్చేసి నార్మల్ నుంచి మల్టిప్లై అయితే చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అయితే రాసుకుందాం. సో, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. షార్ట్‌కట్ వచ్చేసి టీ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ అయితే చేస్తున్నాను ఒక బాక్స్ లాగా. అండ్ ఇక్కడ మనం వచ్చేసి టైప్ అయితే చేసుకుందాం. సో, ఫస్ట్ ఫ్రీ అని అయితే టైప్ అయితే చేసుకుంటున్నాను. దీనికి ఫాంట్ వచ్చేసి నేను చేంజ్ అయితే చేస్తున్నాను అనమాట. సో, ఫాంట్ వచ్చేసి ఈ ఫాంట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ కింద డాట్ అయితే కనపడుతుంది కదా మీకు. ఆ డాట్‌ని పట్టుకొని కొంచెం ఇలా డ్రాగ్ చేసినట్టయితే మీకు సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ V2 అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాము. అండ్ కొంచెం సైజ్ అయితే తగ్గిస్తున్నాం. సో, దీన్ని డూప్లికేట్ చేయడానికి ఏం చేయాలంటే మనం వచ్చేసి జస్ట్ కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసినట్టయితే మనకు వచ్చేసి డూప్లికేట్ లేయర్ అయితే ఫామ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనం వచ్చేసి దీనికి రీనేమ్ అయితే ఇద్దాం. సో, ఇది లోగో కొంచెం పెద్దగైతే అనిపిస్తుంది. కొంచెం తగ్గిస్తాను సైజు. సో, ఫాంట్‌ని కూడా కొంచెం కిందకైతే తీసుకొనొద్దాం. అండ్ ఇక్కడ మనము ఈ ఫాంట్‌ని చేంజ్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ పెయిడ్ అని అయితే రాయాలి మనం. అండ్ మళ్ళీ మూవ్ టు సెలెక్ట్ చేసుకొని సైజ్ కొంచెం తగ్గిస్తున్నాం. అండ్ గైస్ ఇక్కడ చూసినట్టయితే లోగో మన షర్ట్ పైకైతే వచ్చింది. దీన్ని బ్యాక్ సైడ్‌కి అయితే పంపిద్దాం. బ్యాక్ సైడ్ పంపించడానికి నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ పట్టుకొని ఆర్ఎంఆర్ కీస్ ఉంటాయి కదా! అవి ప్రెస్ చేసినట్టయితే మనకు వచ్చేసి బ్యాక్ సైడ్‌కి అయితే వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ ఫోటోషాప్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద కూడా ఇంకో టెక్స్ట్ అయితే ఉంటుంది కదా! అదైతే యాడ్ అయితే చేసుకుందాం. సో, టీ మీద క్లిక్ అయితే చేస్తున్నాను.
ఇలా ఒక బాక్స్ అయితే ఇస్తున్నాననమాట. అండ్ ఇక్కడ టైప్ అయితే యేసుకుంటాం. ఫోటోషాప్ ఇన్ డేంజర్ అని మనకైతే ఉంటుంది కదా! అదైతే టైప్ అయితే యేసుకుందాం ఇక్కడ. సో, దీనికి ఫాంట్ అయితే నేను స్టైల్ అయితే చేంజ్ అయితే చేస్తున్నాను. ఇవి దానికి నేనొచ్చేసి ఇంపాక్ట్ అని ఒక ఫాంట్ ఉంటుంది. అదైతే తీసుకుంటున్నాను. సో, అడ్జస్ట్‌మెంట్ అయితే చేసి సైజ్ అయితే పెంచుదాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేద్దాం. దానికోసం నేను ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నేనొచ్చేసి ఔటర్ షాడో అని ఉంది కదా! ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. అండ్ అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేద్దాం. సో, ఈ సెట్టింగ్స్ కావాలంటే మీరొచ్చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. నేను దీని మీద క్లోజ్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే మనకైతే అప్లై అయితే అవుతుంది. సో, ఇంకా ఈ టెక్స్ట్ మనకు డెప్త్‌గా కనిపియడానికి దీని మీద ఒక గ్రేడియంట్ అయితే మనమైతే అప్లై అయితే చేద్దాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక గ్రేడియంట్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం కదా! సో, ఆ గ్రేడియంట్‌ని అయితే మనం సేమ్ దీన్ని కాపీ పేస్ట్ అయితే చేసుకుందాం. సో, దీన్ని కాపీ అయితే చేసుకుంటున్నాను. కాపీ చేయడానికి షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్-సి అండ్ కంట్రోల్-వి అయితే ప్రెస్ అయితే చేయండి. ఆ లేయర్‌ని ఏం చేస్తారంటే మీరు దీని పైకైతే తీసుకొని రండి ఇలా. గైస్ చూస్తున్నారా మనకొచ్చేసి డెప్త్ అయితే బాగా ఫార్మ్ అయితే అయింది. నీట్‌గా అయితే కనపడుతున్నాయన్నమాట లెటర్స్. ఒకవేళ మీకు ఇంకా డార్క్‌గా కనిపిస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఒపాసిటీ ఉంటుంది కదా దీనిది. ఒపాసిటీ అయితే తగ్గిద్దాం. సో, ఒపాసిటీ సెలెక్ట్ అయితే చేసి కొంచెం ఒపాసిటీ తగ్గించినట్టయితే మీకొచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ విజిబుల్ అయితే అవుతాయన్నమాట. సో, ఒక 75% అయితే పెట్టుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేంజర్ దగ్గర నేను వచ్చేసి ఒక రెడ్ కలర్‌ది రెక్టాంగిల్ టైప్‌లో పెట్టాను కదా! అది వచ్చేసి ఇప్పుడు క్రియేట్ అయితే చేసుకుందాం. సో, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక న్యూ లేయర్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు షేప్స్ ఉంటాయి గైస్. ఇందులో నేనొచ్చేసి షేప్ అయితే తీసుకొని ఇలా డ్రా అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకు ఆ షేప్ రావడానికి ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి కదా! క్లిక్ చేసి ఈ షేప్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఆ షేప్ అయితే వస్తుంది. ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకొచ్చేసి షేప్ అయితే అడ్జస్ట్‌మెంట్స్ అయితే అవుతుంది. సో, షేప్ అయితే ఫార్మ్ అయితే అయిపోయింది. ఇంకా దీని మీద మనం వచ్చేసి గ్రేడియంట్ కలర్ అవన్నీ ఇవైతే ఇవ్వాలి. దానికోసం నేనైతే లేయర్ ప్యానెల్స్‌లో ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ గ్రేడియంట్ ఓవర్‌లే అని ఉంది కదా! దీన్నైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇలా డబుల్ క్లిక్ ఇచ్చినట్టయితే మనకి ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో, ఫస్ట్ కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ అయితే పెట్టుకుంటున్నా ఇటు సైడ్. అండ్ సెకండ్ కలర్ కూడా సేమ్. ఇలా రెడ్ కలర్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈ స్కేల్ ఇవ్వాలంటే కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. ఎక్స్, వై 2 సైడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి అవుట్‌లైన్ అయితే ఏద్దాం. డార్క్ కలర్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ కొంచెం ఇంక్రీజ్ అయితే చేద్దాం. ఈ సెట్టింగ్స్ అన్నీ మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మీరు సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఒకసారి దీని మీద మీరు ట్రై అయితే చేయండి. మీకైతే ఐడియా అయితే వస్తుంది. అండ్ క్లోజ్ అయితే చేసేసేయండి. అండ్ మనం దీన్ని వచ్చేసి అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. సో, బ్యాక్ సైడ్ పంపియాలి కాబట్టి నేను వచ్చేసి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను. మనకు వచ్చేసి ఆటోమేటిక్‌గా బ్యాక్ సైడ్‌కి అయితే వెళ్ళిపోతుంది. అడ్జస్ట్‌మెంట్ చేయడానికి ఆల్ట్ పట్టుకుంటే మీరు వచ్చేసి కరెక్ట్‌గా సైజెస్ వచ్చేసి అడ్జస్ట్ అయితే చేయొచ్చనమాట కీబోర్డ్. సో, పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయితే అయిపోయింది. సో, దీనికి కావాలంటే ఇంకా మనం కొంచెం డార్క్ కూడా చేసుకోవచ్చు. గ్రేడియంట్‌లోనే ఇటు సైడ్ కూడా మనం కలర్ డార్క్ అయితే ఇద్దాం. ఓకే. ఇంకా డార్క్‌గా అయితే అయిపోయింది. కంట్రోల్-0 క్లిక్ చేసినట్టయితే ఆటో ఫిట్ అయితే అయిపోతుంది స్క్రీన్. సేమ్ మన ఫోటోషాప్ లాగే. సో, మనకొచ్చేసి ఆల్మోస్ట్ మన థంబ్‌నెయిల్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మనం దీన్ని ఇంకా నీట్‌గా చేయడానికి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఒక హెచ్‌సీఎల్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్నైతే నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాననమాట. అండ్ సాచురేషన్‌ని కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. సో, మనకొచ్చేసి కలర్స్ కానీ అవన్నీ గానీ మనకి ఇంకా నీట్‌గా అయితే కనపడతాయి. అండ్ ఇంకా మనం వచ్చేసి ఫోటోషాప్‌కి ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో అదైతే అప్లై చేయాలనమాట. సో, దానికోసం నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. రీకలర్ అనే ఆప్షన్ ఉంది కదా! దీన్నైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేయంగానే మనకొచ్చేసి ఆటోమేటిక్‌గా ఏదైతే కలర్ ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటామో ఆ కలర్ అయితే సెట్ అయిపోతుందనమాట దీని మీద. గైస్ చూస్తున్నారా? ఇలా. సో, రెడ్ కలర్ అయితే పెట్టాను. ఓకే మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో, మనకొచ్చేసి అది కూడా క్రియేట్ అయితే అయిపోయింది. అండ్ మనకొచ్చేసి హాఫ్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్, హాఫ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే ఉండాలి కదా! ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. అండ్ దీనిపైన మనం వచ్చేసి ఒక మాస్క్ లేయర్ అయితే క్రియేట్ అయితే చేద్దాం. జస్ట్ ఈ మాస్క్ మీద క్లిక్ చేయగానే మనకొచ్చేసి మాస్క్ అయితే అప్లై అయిపోతుంది. అండ్ దీన్ని ఇన్వర్ట్ చేయడానికి దీని మీద క్లిక్ చేసినట్టయితే వైట్ మీద ఇన్వర్ట్ అయితే అయిపోతుందనమాట. నెక్స్ట్ బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. షార్ట్‌కట్ వచ్చేసి బి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఎరేజ్ అయితే చేయండి. ఎక్కడి వరకు కావాలో మీకు పెట్టుకొని మిగతా అంతా ఎరేజ్ చేసేసేయండి. అండ్ ఇలా. సో, దీనికి ఇంకా కొంచెం మనకి బ్రైట్‌నెస్ అదంతా యాడ్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ అడ్జస్ట్‌మెంట్స్ లేయర్‌లో వైట్ బ్యాలెన్స్ లేయర్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. అండ్ కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకుందాం. సో, ఇలా మీరొచ్చేసి ఎఫినిట్ బై క్యాన్వాలో థంబ్‌నెయిల్స్ అయితే ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో, కొన్ని టూల్స్ గురించి కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా మీరొచ్చేసి రాబోయే వీడియోలో మీకొచ్చేసి ఆల్మోస్ట్ అన్ని టూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. అండ్ గైస్ అలాగే దీని గురించి ఒకవేళ మీకు మాస్టర్ క్లాస్ ఏమన్నా కావాలనుకుంటే నాకొచ్చేసి మాస్టర్ క్లాస్ అని అయితే కామెంట్ అయితే చేయండి. సో, నేనొచ్చేసి అన్ని టూల్స్ గురించి ఏవేవి ఎలా వర్క్ అవుతాయి అనేది క్రియేట్ అయితే చేస్తాను. సో, దానికోసం మీరేం చేయాలంటే ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను గైస్ ఈ వీడియోకి. ఒక 200 లైక్స్ అయితే కొట్టేసేయండి. అండ్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి మాస్టర్ క్లాస్ అని. నేనొచ్చేసి కంప్లీట్‌గా మీకొచ్చేసి ఒక మాస్టర్ క్లాస్ అయితే క్రియేట్ అయితే చేస్తాను దీని గురించి. సో, దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆరో మార్క్ అని కనపడుతుంది కదా! దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకొచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అయితే కనపడతాయి ఇక్కడ. చూస్తున్నారా? మీకు ఏ ఫార్మాట్‌లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్‌లో మీరొచ్చేసి దీన్ని ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. నేనొచ్చేసి జేపీజీ హై క్వాలిటీలో సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకొచ్చేసి అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి గైస్. ఇంకా మీకు ఈ అడ్వాన్స్ ఆప్షన్స్ గురించి ఐడియా ఉంటే ఇవి కూడా యూజ్ అయితే చేసి మీరొచ్చేసి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ ఫార్మాట్స్. సో, నేనొచ్చేసి ఏం టచ్ అయితే చేయట్లేదు. హై అయితే పెట్టాను.
సో, ఎందుకంటే మనకొచ్చేసి థంబ్‌నెయిల్ వచ్చేసి మాక్సిమం 2 ఎంబీ లోపలే ఉండాలనమాట. ఇక్కడొచ్చేసి నాకు 1.3 ఎంబీ అయితే ఉంది. సో, సరిపోతుంది మనం అప్‌లోడ్ చేయడానికి. అండ్ ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. అండ్ ఎక్కడ ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని సేవ్ చేసేస్తే అయిపోతుంది. మనకొచ్చేసి ఫైల్ అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందనుకుంటున్నాను గైస్. ఇంకా ఈ వీడియో గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు డీఎం అయితే చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ఎడిటింగ్. జై హింద్.